నమస్కారం. నిన్న తాడేపల్లిలో పరదాల మధ్య నడిచిన మాజీ ముఖ్యమంత్రి పరదాలు తీసుకుని ఈ రోజున మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నేను జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాం, నువ్వు అంతకుముందు 2019లో నుంచి 24 వరకు పాలన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించిన కారణానికి నువ్వు వైనాట్ 175 అన్నవాడివి వైనాట్ 11కి వచ్చావు. ఇప్పుడు కూడా విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే ప్రజలు నీకు ఈ 11 కూడా ఇవ్వరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఎలా కష్టపడుతున్నారు అనేది నువ్వు చూస్తున్నావు. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈ రోజున నీ 5 ఏళ్ల పరిపాలనలో 1-2 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్లు లేని పరిస్థితుల్లో అన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేశారు. అయినా కానీ నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే భయపడి ఏదో ఒక విమర్శలు చేయాలి కాబట్టి ఈ రోజున విమర్శలు చేస్తున్నావు. ఏంటో కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని చెప్పి మాట్లాడుతున్నావు. నీ స్థాయి చూసుకుంటే నువ్వు కూడా నిన్నటి నుంచి నీ గురించి ఏమేమి మాట్లాడుతున్నావు అన్ని నువ్వు కూడా నేనుంటావు. కోడికత్తుకు తక్కువ, గొడ్డలకి ఎక్కువ, ఇట్లాంటి ఏదంటే జైలుకి ఎక్కువ, సబ్ జైలుకి తక్కువ, ఇట్లాంటి విమర్శలు అన్నీ కూడా నీ మీద వస్తున్నాయి. నువ్వు జనసేన పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నువ్వు నిద్రపోని రాజులు చూడాల్సి వస్తుందని చెప్పి మేము ఈరోజు చెబుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేస్తే ఈ రోజున మనకు రాజధాని లేని పరిస్థితి చేస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారు. ఈ రోజు నువ్వు అసెంబ్లీకి రాని పరిస్థితి ఖచ్చితంగా మేము చెబుతున్నావు. నువ్వు అసెంబ్లీకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నువ్వు భయపడి ఈ రోజున అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. ఏదో స్కూల్ పిల్లలకి వెళ్ళినట్టుగా ఏదైతే నీకు టీసీ ఇస్తారనే ఉద్దేశంతో ఆ రోజు నువ్వు ఒక్కరోజు వెళ్ళి 11 నిమిషాలు అసెంబ్లీలో ఉండి బయటకు వచ్చేసిన పిరికి బంధం నువ్వు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఎదురుపడి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ రోజు నువ్వు అసెంబ్లీ నుండి పారిపోయి నువ్వు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు. ఖచ్చితంగా చెబుతున్నావు, నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఒక్క విమర్శ చేసినా నీకు వచ్చే 11 సీట్లు కూడా రావని చెప్పి చెబుతూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ విమర్శిస్తే నువ్వు అంతకు ముందు విజయసాయి రెడ్డి విమర్శించాడు. ఈ రోజున రిటైర్మెంట్ ఇచ్చేసి వ్యవసాయం చేసుకున్నాడు. అలాగే ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఖచ్చితంగా నువ్వు కూడా ప్రజలు నీకు రిటైర్మెంట్ ఇచ్చేసి శాశ్వతంగా నువ్వు కూడా బెంగళూరులోనో ఎక్కడన్నా రియల్ ఎస్టేటో లేదా వ్యవసాయం చేసుకునే పరిస్థితి జనసేన పార్టీతో పెట్టుకుంటే వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అంటే నీకు 1,00,000 మంది సమాధానం చెబుతారు. అదే ఈ రోజున మేము గుడివాడలో చెబుతున్నాం. ఈ రోజున పోసాని కృష్ణమురళి గాని వల్లభనేని వంశీ గాని రేపొద్దున్న మా గుడివాడ మాజీ ఎమ్మెల్యే నువ్వు చూస్తున్నాం. అలాగే నువ్వు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఇంకా ప్రజల్లోకి వచ్చే పరిస్థితి నీకు ఉండదు. ఖచ్చితంగా నువ్వు రిటైర్మెంట్ తీసుకుని బెంగళూరులో ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దని చెప్తున్నాం. నీకేమైనా విమర్శలుంటే ఏదన్నా పరిపాలనా పరంగా విమర్శించు, అంతేనే కానీ ఆయన స్థాయిని ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారని చెప్పి నీలాగా 1,00,000 కోట్లు పెట్టుకుని ఆయన ఏమీ ఎమ్మెల్యే అవ్వాలా. ప్రజల అభిమానం 11 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసి నీతో ఎన్నో మాటలు పడి నీ యొక్క ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఈ రోజున మగాళ్లాగా ఏదైతే 21 సీట్లు 21 గెలుచుకుని అలాగే 2 పార్లమెంట్ సీట్లు ప్రపంచంలోనే ఒక పార్టీకి 100% స్ట్రైక్ రేట్ వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. అది కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలోనే అది ప్రపంచవ్యాప్తంగా నువ్వు చూసుకో, రికార్డులు చూసుకో. ఏ పార్టీకి కూడా నుంచోపెట్టినన్ని సీట్లు గెలిచిన దాఖలాలు లేవు. అట్లాంటి 100% స్ట్రైక్ రేట్ తీసుకొచ్చిన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ప్రజలే నిన్ను ప్రజల దగ్గరికి రాని పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి నువ్వు శాశ్వతంగా రిటైర్మెంట్ తీసుకుని బెంగళూరులో వ్యవసాయం చేసుకునే పరిస్థితి నీకు కూడా వస్తుంది. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి
ఈ పరదాల ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ నువ్వు పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దని చెప్పి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నావు.